రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్రం మరో ముందడుగు వేసింది. ఫ్రాన్స్ నుంచి 63,000 కోట్లతో కొనుగోలు చేయనున్న 26 రాఫెల్ మెరైన్ ఫైటర్ విమానాల కొనుగోలుపై ఇవాళ ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి. ఒప్పందంలో భాగంగా భారత నావికా దళానికి ఫ్రాన్స్ నుంచి 22 సింగిల్ సీటర్, 4 2 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు వీటి నిర్వహణ, స్పేర్లు, లాజిస్టికల్ సపోర్ట్, శిక్షణకు సంబంధించిన అంశాలు కూడా దీనిలో ఉండనున్నాయి. ఆఫ్ సైట్ నిబంధన కింద దేశీయంగా కొన్ని విభాగాలు తయారు చేయాలనే షరతు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. దేశీయంగా అభివృద్ధి చేసిన విమాన వాహక నౌకపై ఈ రఫేల్ మెరైన్లను మోహరించాలని భారత్ భావిస్తోంది. ఇది సముద్ర జలాల్లో మన దేశ నౌకాదళ శక్తిని గణనీయంగా పెంచనుంది. రఫేల్లో మెరైన్ శ్రేణి విమానాలను నౌకాదళాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేశారు. దీని ల్యాండింగ్ గేర్ భిన్నంగా ఉండడంతో పాటు అరెస్టర్ హుక్స్ చిన్న రన్వేపై టేకాఫ్ అయ్యేలా ప్రత్యేకమైన ఎయిర్ ఫ్రేమ్ వంటి వాటిలో వాడారు. ఇప్పటికే ఇది పలు పోరాటాల్లో తన శక్తిని చాటుకుంది. దీనిలో అత్యాధునిక ఏవియానిక్స్, ఆయుధాలు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ విమానం ఒప్పందం కుదిరిన నాటి నుంచి 4 ఏళ్లకు మన నౌకాదళానికి అందడం మొదలు కానున్నాయి. తొలి బ్యాచ్ 2029లో వచ్చే అవకాశాలుండగా 2031 నాటికి మొత్తం చేతికొచ్చే అవకాశాలున్నాయి. ఈ విమానాలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ పై వినియోగించనున్నారు. ఇప్పటికే ఉన్న MiG-29K విమానాల స్థానాలను ఇవి భర్తీ చేయనున్నాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి అప్డేట్స్? శంకరి, భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తుందని చెప్పాలి. ఇక ఫ్రాన్స్ నుంచి 63,000 కోట్లతో కొనుగోలు చేయనున్న 26 రఫేల్ ఫైటర్లను కూడా విమానాలపై ఇప్పటికే ఒక సంతకానికి సంబంధించి ఈ రోజు సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో ఇరు దేశాలు ఒప్పందాలు కూడా చేసుకోబోతున్నాయి. ఇక ఒప్పందంలో భాగంగా భారత నావిక దళానికి ఫ్రాన్స్ నుంచి 22 సింగిల్ సీటర్, 4 2 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు వీటి నిర్వహణ, స్పేరు, లాజిస్టిక్ సపోర్ట్, శిక్షణకు సంబంధించిన అంశాలు కూడా దీనిలో ఉన్నట్టున్నాయి. అయితే ఆఫ్సెట్ నిబంధన కింద దేశీయంగా కొన్ని విభాగాలు తయారు చేయాలనే షరతు కూడా ఇందులో ఉన్నట్లు కూడా సమాచారం ఉంటుంది. ఇక దేశీయ అభివృద్ధి చేసిన విమాన నౌకపై ఈ రఫేల్ వేర్లను మోహరించాలని భారత్ భావిస్తుంది. ఇది సముద్ర జలంలో మన దేశం తన శక్తిని గణనీయంగా పెంచుతుంది. రఫేల్ లో మెరైన్ శ్రేణి విమానాల్లో నౌకాదళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేశారు. దీని ల్యాండింగ్ కి గేర్ భిన్నంగా ఉండడంతో పాటు అరెస్టర్ హుక్స్ చిన్న రన్వే టేకాఫ్ అయ్యేలా కూడా ప్రత్యేకంగా రూపొందించడం చేస్తుంది. ఇప్పటికే భారత్ లో 2016లో డీల్ ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంలో దాదాపు 30 రఫేల్ జెట్లను ఇప్పటికే భారత్ కొనుగోలు చేస్తూ అవి ఇప్పటికే ఇండియాలో 30 రఫేల్ జెట్లు ఉన్న నేపథ్యంలో తాజాగా మరికొన్ని కొనేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే భారత ఆర్మీతో పాటు 50 రక్షణ రంగాలకు సంబంధించి, అదే ఎయిర్ ఫోర్స్ సంబంధించి అన్ని విభాగాలు కూడా అత్యంత పటిష్టంగా చేసేందుకు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే మరోసారి ఈ ఒప్పందానికి సంబంధించి తాజాగా దాదాపు ఒప్పందం చేసుకోబోతుంది. 63,000 కోట్ల రూపాయలు వెచ్చించి మరి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని సూచనప్రాయంగా ఉన్న అన్ని అంశాలను పూర్తి చేస్తుంది. ఈ రోజు ఒప్పందం కూడా చేసుకోబోతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.